78వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. 78వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 78వ కీర్తన 22వ వచనంలో రాయబడి ఉన్న మాటను మరొకసారి మనం చూస్తే, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. హల్లెలూయా, వారట దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. అంతేకాదు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. హల్లెలూయా. నంబర్ 1, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. రెండోది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. హల్లెలూయా. వారికి విశ్వాసము లేదు. విశ్వాసము లేని దానికి తగినట్టుగా రక్షణ యందు కూడా నమ్మిక లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, వాక్య ధ్యానాంశం ఏంటంటే, అందరు జాగ్రత్తగా వినాలి. దేవుని రక్షణను నిర్లక్ష్యము చేసి చేతులారా పోగొట్టుకున్నవారు. హల్లెలూయా. దేవుని రక్షణను నిర్లక్ష్యము చేసి చేతులారా పోగొట్టుకున్నవారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోవడం. దేవుని రక్షణ, ఏ రక్షణ? దేవుని రక్షణ. ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు దయచేసిన రక్షణ మనందరికీ కావాలి. హల్లెలూయా. దేవుడు దయచేసిన రక్షణ, దేవుడు ఈ రక్షణకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి కూడా ఆయన దానికి తగినది అడగల. ఒకటే అడిగాడు, మనం నమ్మిక ఉంచితే చాలు. హల్లెలూయా. ఆయన రక్షణను నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. విశ్వాసం ఉంచాలి, రక్షణను నమ్మాలి. విశ్వాసము లేకుండా రక్షణను నమ్మలేము. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏందో మనందరికీ తెలుసు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6 రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11:1 ఏం రాయబడి ఉంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కనబడిన దాన్ని కూడా చూడడమే విశ్వాసం. రక్షణ అనేది మనకు కనబడదు. రక్షణ అనేది మనకు కనబడదు. దాన్ని విశ్వాసంలో చూడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, రక్షణ యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులు ఈ రెండు చేయలేదంట. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. హల్లెలూయా. ఇలా చేసి దేవుని రక్షణను చేతులారా పోగొట్టుకున్నారు. నిర్లక్ష్యం చేసి, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసి చేతులారా పోగొట్టుకున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే చాలా కోల్పోతాం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. వీరిలో మూడు బ్యాచీలు మనం చూడబోతున్నాం. ముగ్గురు. అందులో మొట్టమొదట నోవహు కాలంలో మనుషులు. ఎవరంటే ఇల్లు నోవహు కాలంలో మనుషులు. ఈ నోవహు కాలంలో జరిగిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు నోవహు కాలంలో ఏం జరిగిందని. నోవహు కాలంలో ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనుషులు వైపు చూసినప్పుడు వీళ్ళని ఎందుకు చేశానా అని బాధపడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళని ఎందుకు నేను చేశానని తనలో తాను ఎంతో బాధపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులకి వారి బిడ్డలు చూసినప్పుడు ఇలాంటి వారు పుట్టకునుంటే బాగుండు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తయారు చేసినటువంటి, ఆయన సృష్టించినటువంటి జనులను, మనుషులను ఆయన చూసినప్పుడు చాలా బాధపడ్డాడంట. చాలా బాధపడ్డాడని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం జరిగిందంటే నోవహుతో దేవుడు మాట్లాడాడు. నోవహు, ఇదిగో ఈ తరం వారిలో నీవు నాకు నీతిమంతుడిగా కనబడతా ఉన్నావు. నిన్ను నేను గమనిస్తున్నాను, నిన్ను నేను చూస్తున్నాను, నీవు చాలా నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పి నోవహుతో చెబుతూ, ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పాడు. ఆ ఓడను ఎలా చేయాలి, ఎంత ఎడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, కొలతలు తూచా తప్పకుండా నోవహు చెప్పాడు. నోవహుకి చెప్పాడు. ఎలా చెప్పాడు? ఆ రోజుల్లో నోవహు ఏమన్నా రాసుకున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. రాసుకోవాలా, అంతా విన్నాడంతే. విన్నాడు, దేవుడు చెప్పింది విన్నాడంతే. విన్నాడు. నోవహు ఓడ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు ఓడ చేయమన్నాడు అంటే, ఇదిగో ఈ మనుషులతో పాటు భూమి మీద ఉన్న సమస్త జంతువులను, పక్షులను, పురుగులను అన్నిటిని కూడా నేను నాశనం చేయబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచములో ఉన్న ప్రతి జీవిని నేను తుడిచివేయబోతున్నాను. ఎందుకంటే అలా తయారైపోయింది పరిస్థితి. కేవలం నేను సృజించినటువంటి మనుషులలా మారిపోయారు. కానీ వారందరిలో నీవు రైచియస్నెస్ పర్సన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నీతిమంతుడుగా ఉన్నావు. కాబట్టి ఈ పని నీకు అప్పచెప్తున్నా, ఈ పని నీకు చెబుతున్నా అని చెప్పి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహుతో మాట్లాడుతూ ఓడగట్టమన్నాడు. ఎలా నాశనం చేయబోతున్నాను అంటే, భయంకరమైన వర్షం నేను రప్పించబోతున్నాను. ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పొగులు రాబోతుంది. ఆ వర్షపు నీళ్ళకి ఓడలో ఉన్నవారు తప్ప ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు దాకట భూమి మీద వర్షమే లేదట. వర్షం అంటే తెలియదంట మనుషులకి. సో ఇక్కడ మనం బైబిల్ని గమనిస్తే నోవహు 500 సంవత్సరాలు ఈడు కలిగిన వాడైనప్పుడు, 500 సంవత్సరాలు వాడైనప్పుడు అతనికి 3 కొడుకులు పుట్టారంట. అప్పుడు దేవుడు ఆయనకి చెప్పాడు, ఇలా చేయి అని చెప్పాడు. ఓడ గురించి చెప్పాడు. అయితే నోవహుకి 600 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు జలప్రలయం వచ్చింది. హల్లెలూయా. ఈ లోపల నోవహు ఓడను తయారు చేస్తా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు ఓడను తయారు చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది చూసి ఏం చేశారు? అడుగుంటారు, ఖచ్చితంగా అడుగుంటారు. నోవహు ఓడను చేస్తా ఉంటే, ఏంది తాత చేస్తున్నావు, ఏంది బాబాయ్, ఏంది మామ, ఎవరు ఎలా పిలవాలి అలా పిలుస్తూ అడుగుంటారు.
నోవహు ప్రతి ఒక్కరు కూడా, నోవహు అంటే అర్థమైంది తెలుసా? నోవహు అంటే అర్థమైంది నెమ్మది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నోవహు తను నెమ్మదితో తను జవాబు చెబుతున్నాడు అందరికి. ఏమో వస్తాడు, ఏంది నోవహు తాత ఏం చేస్తున్నావు అంటే, ఓడ కడుతున్నాను అన్నాడు. ఓడ ఎందుకు? వర్షం రాబోతుంది, ఆ వర్షంలో మునిగిపోకుండా, ఆ వర్షంలో పడి చచ్చిపోకుండా ఓడలోకి వెళ్ళడానికి ఓడ కడుతున్నాడు. పక్క 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 నవ్వారంట అడిగిన వాళ్ళందరూ. కష్టంగా జరుగుంటది. వర్షమేంది, వచ్చేది ఏంది, నువ్వు ఓడగట్టేది ఏంది, ఏంది? అయ్యో నోవాహు అయిపోయింది. హల్లెలూయా. ఏందినా ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, వర్షం వస్తుంది అంటున్నాడు, ఏంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులను కూడా అలాగే చూస్తున్నారు. ఏంది వీళ్ళు పరలోకం అంటారు, నరకం అంటారు, ఎవరు చూసారు వీటిల్ని? అరే ఇంతకు ముందు వర్షం ఎప్పుడు రాలేదే, ఇంతకు ముందు వర్షం భూమి మీద పడినట్టుగా దాఖలాలు లేవే. ఈ రోజు కొత్తగా ఈయన వచ్చి వర్షం వస్తుంది అంటున్నాడేంది, వాన వస్తుంది అంటున్నాడేంది, అంటే ఏంది అసలు? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకోకపోతే పరలోక భాగ్యం నీకు రాదు, భయంకరమైన నరకాగ్నిలో పడిపోవాల్సి వస్తుందని నెమ్మదిగా చెబితే, హల్లెలూయా, నరకాన్ని పరలోకాన్ని నువ్వు చూసావా అని ప్రశ్నిస్తూ, హేళన చేస్తూ, ఎగతాళిగా, వ్యంగ్యంగా, చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా తమాషాగా మాట్లాడుతున్నారు ప్రజలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా అదే విధంగా ఉన్నారు, అప్పుడు అదే విధంగా ఉన్నారు. ఒక్కొక్కడు వస్తాడు, ఏం నువ్వు పెద్దనాయన ఏం చేస్తున్నావు? ఓడ చేస్తున్నావు, పెద్ద పడవ చేస్తున్నావు. ఎందుక? వాన వస్తుందంట. అంటే వానయా, నీళ్లు పడతాయి పై నుంచి నీళ్లు పడేది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నమాట, ఏదైనా తోటను దేవుడు వేసినప్పుడంట భూమిలో నుంచి ఆవిరి వచ్చేదంట. హల్లెలూయా. పై నుంచి ఎప్పుడు కూడా వర్షము రాలా, భూమిలో నుంచి ఆవిరి వచ్చి అది ఆ తోటని తడిపేదంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఆ ఆవిరే నదులుగా ప్రవహించినప్పుడు. హల్లెలూయా. ఏదైనా తోటకి నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆల్రెడీ భూమి మీద ఈ శూన్యములు ఏమీ లేనప్పుడు ఏమునింది? ఈ భూమి మీద చీకటితో పాటు ఏమునింది? జలములు, నీళ్ళే, ఉత్త నీళ్ళే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్త నీళ్ళే ఉన్నాయి. ఆ నేళ్ల మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నేళ్లకి పైన ఆకాశానికి మధ్యలో భూమిని దేవుడు వేలాడదీశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఏదైనా తోట లేకుండా భూమిలో నుంచి ఆవిరి వచ్చి ఆ చెమ్మ ఆ తోటను తడిపేదంట. దేవునికి మహిమ కలుగును గాక. ముందు నుంచే నదులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ పైన నుంచి వర్షం పడటం మాత్రం ఎవరికి కూడా ఇప్పటికీ తెలియదు. సో అందరూ ఎగతాళి చేస్తా ఉన్నారు. మొత్తానికి నోవహు 500 సంవత్సరాల సమయంలో ఉన్నప్పుడు, నోవహుకి 500 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నోవహుకు చెప్పాడు పని. నోవహు 600 సంవత్సరాల వయసులో జలప్రలయం, అదే భూమి మీద ప్రచండమైన వర్షము పడింది. హల్లెలూయా. చూద్దాం. ఆదికాండం 7:10 చదవండి. ఆదికాండం 7:10 వచ్చింది. ఆదికాండం 7:10 వచ్చింది. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల
ఓటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు వెప్పబడెను. హల్లెలూయా. చూడండి, చక్కగా రాయబడిన మాట ప్రియమైన పెట్టారా. నోవాహు కన్నప్పుడు 601 నెల 17 రోజులు. దేవునికి మహిమ కలుగునగాక. 600 సంవత్సరాలు 2వ నెలలో 17వ దినం జరిగిందండి ఈ సంగతి. 2వ నెల అంటే రేపు. హల్లెలూయా. మన ఈ సమయంలో మనకున్నటువంటి క్యాలెండర్ ప్రకారం అయితే ఇది 2వ నెల. రేపు తేదీ ఎంత? 17. హల్లెలూయా. సో 600 సంవత్సరాల వయసు. సో 2వ నెలలో 17వ రోజున దినమున ఈ సంగతి జరిగింది. ఆ తర్వాత 12వ వచనం చదవండి. 40 పగుళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వర్షం ప్రారంభించబడింది, వర్షం స్టార్ట్ అయింది. నోవాహుతో దేవుడు ఏం చెప్పాడో అది నోవాహు చేశాడు. ఏం చెప్పాడంటే, నోవాహు నీ మాట విని ఓడలేక ఎవరు వస్తారో వాళ్ళని తీసుకోబో. ఇంక నీ మాట వినే వాళ్ళంటే ఎవరున్నారు? నీ ఫ్యామిలీయే. సో నీ ముగ్గురు కొడుకులు, నీ ముగ్గురు కోడళ్ళు, నీవు, నీ భార్య, ప్రతి జాతి మంచివి 7 మగవి 7 ఆడవి, జంతువులు, పక్షులు, పురుగులు, వీటి గురించి చెప్పాడు. చెడ్డవైతే 2 దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ రోజు ప్రియమైన దేవుని పెట్టారా. ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఉదాహరణ పాములు చూద్దాం. పాములు ఉన్నాయి కదా, భూమి మీద పాములు ఉన్నాయి కదా. నేల పాములు, జరిపోతులు ఎక్కువ కనబడతాయి మనకు, అవునా కదా. నాగుపాములు తక్కువ కనబడతాయి. దేవుడు ఏం చెప్పాడంటే, మంచివి 7 అంటే ఉదాహరణకి చెప్పాను నేను ప్రియమైన దేవుని పెట్టారా. ఏదైతే మంచి జంతువులు ఉన్నాయో ఇవి మంచివి. ఇప్పుడు చూడండి, పశువులు అవి మనకేం చేస్తాయి? మేలు చేస్తాయి, మనకు ఆదాయాన్ని ఇస్తాయి. అందుకు వాటిని 7 సింహాలు, పులులు అవి ఇప్పుడు మనుషుల మధ్యలో జరుగుతున్నాయా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆదాము కాలంలో మనుషుల మధ్యలో తిరిగాయి. ఆదాము వాటికి ఏ పేరు పెడితే ఆ పేరే ఉండింది. కానీ నోవాహు కాలం వచ్చేతలకి మనుషుల్ని చంపడం మొదలు పెట్టాయి. ఎందుకంటే మనుషులు అలా తయారైపోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మంచి జంతువులు అయితే 7 మగవి 7 ఆడవి, చెడ్డవైతే 2 మగవి 2 ఆడవి. ఇలా ఓళ్ళకి ఎక్కించమన్నాడు. తగిన ఆహారం అంతా పెట్టుకోమన్నాడు. అన్నిటిని కూడా సమకూర్చిన తర్వాత వర్షము స్టార్ట్ అయ్యే ముందు దేవుడు తలుపు వేసాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంగతి దేవుడు తలుపు వేసాడని ఎక్కడ రాయబడి ఉందంటే 16వ వచనంలో రాయబడి ఉంది తలుపు వేసిన సంగతి. చూడండి ఒకసారి చూద్దాం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగవియు ఆడవియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. హల్లెలూయా. అన్ని ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చేశాడట? డోర్ వేసాడు, క్లోజ్ చేశాడు. అప్పుడు ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేశాడో వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు దాకా వర్షం అంటే తెలియదు, అప్పుడు దాకా వాన ఎట్లుంటుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వర్షం స్టార్ట్ అవగానే ఒక్కొక్కరు హృదయాల్లో భయం మొదలైందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. భయం మొదలైందంట. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు బిడ్డలను ఎత్తుకొని. నోవాహు తాత, పెదనాయన, పప్పయ్య, బాబాయ్, మామ, నోవా గారు, నోవా తాత కొడతా ఉన్నారు, తలుపు కొడతా ఉన్నారు. నోవాహు లోపల చేరి, అయ్యో 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 నేనేమి చేయలేనని లోపల బాధపడతా ఉన్నాడు. అయ్యో నోవాహు, తలుపుది మేము లోపలికి వచ్చేస్తామయ్యా, అయ్యా మేము వింటామయ్యా, అయ్యా మేము వింటాము. అవకాశం లేదు. తలుపు వేయబడింది. తలుపు వేసింది ఎవరు?
దేవుడే. నోవహు అంటాడు అప్పుడు, అయ్యా తలుపు నేను వేసుంటే నేను తీసుండేవాడిని. దేవుడేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా మందికి దేవుని రాజ్యం ఉంది, దేవుడు మరలా రాబోతున్నాడంటే ఎగతాళిగా ఉంది. కానీ ఆ రోజు బాదుకునేటువంటి సమయం రాబోతుంది. ఒక్కొక్కరు ఎవరైతే దేవుని గురించి నిర్లక్ష్యంగా, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసి వినకుండా ఎగతాళి చేశారో వాళ్ళు ఏడ్చి దొర్లుబాకిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సేవకుడు పాట రాస్తూ ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏం తెలుసా? నీ రెండవ రాకడలో నేను ఎత్తబడకపోతే నాకు ఇక దిక్కు ఏమున్నది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎత్తబడకపోతే, నేను దేవుని దగ్గరికి చేరకపోతే నా పరిస్థితి చాలా దారుణం అన్నాడు తను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో ఎరిగి. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియదు వర్షం అంటే. ఆ రోజు వాళ్ళకి తెలియదు. ఈ రోజు పరలోకం ఉందని, నరకం ఉందని బైబిల్ చెప్తా ఉంది. బైబిలే కాదు, ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్నటువంటి ప్రతి గ్రంథం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే జ్ఞానయుక్తమైనది బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ దినాన నోవహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, తన కుటుంబం ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, జంతువులు, పక్షులు, పురుగులన్నీ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడిందంట. మూసివేశాడంట దేవుడు, మూసివేశాడంట. తెలియదు. అవకాశం చేజారిపోయిన తర్వాత మనము ఎక్కడ పడి దొల్లాడిన పరిస్థితి మన వైపు జరగకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటప్పుడు నోవహు అయ్యా తలుపుది అంటే నా చేతుల్లో ఏం లేదయ్యా. నేను చెప్తే మీరు వినకపోతే నేనేం చేయలేను. లోపల నోవహు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు అట్టే కావాలి అనుకో ఉండడు ఆ టైంలో. అయ్యో, నా ప్రజలు, నాతో తిరిగిన వాళ్ళు, నాతో కలిసి బ్రతికిన వారు నశించిపోతున్నారే. ఎందుకంటే అలా అనుకోవడానికి అతను అహంకారి కాదు. అతను ఎవరు? నెమ్మది. ఎప్పుడు వాళ్ళు నాశనం అయిపోవాలో, వాళ్ళకి అట్టే కావాలని అనుకో ఉండడు ఖచ్చితంగా. అయ్యో, నా ప్రజలని చాలా బాధపడి ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వెనక దేవుని రక్షణ నిర్లక్ష్యం చేసి చేతులారా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షం అంట. రాయబడి ఉంది, ఆకాశపు తూములు ఓపెన్ అయిపోయాయంట. అంటే జల కుమ్మరించేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. 40 రాత్రులు 40 పొగులు అంటే సంపూర్ణంగా 40 రోజులు వర్షం ఆగల. ఆ తర్వాత ఓడ ఆ వర్షములో అలాగే ఆ నీళ్ళ మీద తేలుతూ ప్రపంచంలో ఎత్తైన పర్వతమైనటువంటి అరారాతు శిఖరం, హల్లెలూయా, ఆ కొండ మీద పోయి ఆగిందంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, ఆయన దయచేసిన రక్షణను నమ్మారు. అందుకే ఆ కుటుంబం ఓడలోకి వెళ్ళి రక్షణ పొందింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నోవహు కాలంలో దేవుడు దయచేసిన రక్షణను చేతురారా పోగొట్టుకున్న వాళ్ళు. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయానికి మనం వస్తే, ధనవంతుడు. ఏది? అందరూ చెప్పండి ఒకసారి. ధనవంతుడు. హల్లెలూయా. ఎక్కడ కనబడతాడు ఈయన? ధనవంతుడు ఎక్కడ కనబడతాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకోండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని
ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండేది. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉంది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడిను. ధనవంతుడు కూడా చనిపోయాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి ప్రనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపయ్యా. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఈయన ఓదారంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు ధరించేవాడు. అంటే తన హుందాతనాన్ని చూపించేవాడు. తనకి ఏ లోటు లేదు ఈ భూమి మీద. కోరిన వస్త్రాలు వేసుకుంటున్నాడు, కోరిన ఇంట్లో ఉన్నాడు, తను కోరినటువంటి విధంగా తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. తనకి ఏ విధి కూడా లేదు, ఎక్కడ పొదువు లేదు, కోరిన ఆహారం తింటున్నాడు. అయితే అదే ఆ ఇంటి వాక్య ముందర లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడంట. బైబిల్లో రాయబడి ఉన్న మాట, దరిద్రుడు. అతను ఒళ్ళంతా కురుకులు ఉన్నాయంట. అతను ప్రియమైన దేవుని బిడ్డలారా వాటికి ముందర పడున్నాడు. కానీ ఈ దరిద్రుడిని ఈ ధనవంతుడు ఎప్పుడు కూడా పట్టించుకున్నట్టు లేదాడ. తను ధనవంతుడు తినేటువంటి ఆ బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు తినగోరుచున్నాడు. తింటున్నాడో లేదో కూడా లేదు. హల్లెలూయా, తినాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తినగోరుచున్నాడు. అయితే ధనవంతుడు రోజు ఇష్టానుసారంగా వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు, ఇష్ట ప్రకారం జీవిస్తా ఉన్నాడు. ఈ లాజరు పాపం తనకున్నటువంటి ఆ కురుకులతో, తనకున్నటువంటి ఆ భయంకరమైన దేహాన్ని పెట్టుకొని తను కుక్కలు వచ్చి ఆ దేహాన్ని, ఆ కురుకులు నాకుతూ ఉంటే తను తెలియనటువంటి నెమ్మది పొందుతున్నాడు. ఎందుకని? తను గీరుకోవడానికి కూడా విధి లేదు. ఆ కురుకులు ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆ కురుకులు గీరుకోవడానికి నిజంగా తను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి నాకుతాడు. కుక్క నాలుక గరుగ్గా ఉంటది. అది నాకుతా ఉంటే తనకి చాలా తెలియనటువంటి ఒక విధి కలుగుతా ఉంది. హల్లెలూయా. అయితే ఒకరోజు లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. లాజరు చనిపోయి దేవదూతల ద్వారా పరలోకానికి తీసుకొని పోబడ్డాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది కలిగిన రాజ్యములో ఉన్నాడు. మరి కొంతకాలం గడిచిన తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. సో లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. సో చనిపోయినటువంటి లాజరు సమాధానకరమైనటువంటి పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దరిద్రుడైనటువంటి లాజరు ఆయన ఎందుకు పరలోకానికి వెళ్ళాడంటే తనకున్నటువంటి దేహ స్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ కురుపులను బట్టి, లేకపోతే తనకున్నటువంటి ఆ దరిద్రతను బట్టి కాదు. తను యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉంటాడు. అది ముఖ్యమైన విషయం. హల్లెలూయా. దేవుని రక్షణను నిర్లక్ష్యము చేయక దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు కలుగజేసిన రక్షణను నమ్మాడు.
దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ దరిద్రుడు ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తికి చెప్పుంటాడు, యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో అని. హల్లెలూయా. వినలా. దేవుణ్ణి అంగీకరించమని చెప్పుంటాడు, వినలా. దేవునికి మహిమ కలుగును గాక. అలా అని ఆ డిస్కషన్ బైబుల్లో అయితే లేదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, కానీ లాజరేమో నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడంట? నరకాగ్ని గుండంలో నిత్యము రగులుతున్నటువంటి అగ్ని మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరిగిన సంగతి అని తెలుసా? ఆ దర్శనాన్ని దేవుడు ధనవంతుడికి చూపించాడు. ఏ దర్శనం అంటే, పరలోకములో ఉన్నటువంటి లాజర్ని దేవుడు ధనవంతుడికి చూపించాడు. చూపించకపోతే చూసే అవకాశము లేదు. హల్లెలూయా. చూపించినప్పుడు లాజర్ అన్న అబ్రహాము రొమ్మును ఆనుకొని ప్రశాంతంగా దర్జాగా కూర్చో ఉన్నాడు. తను బ్రతుకున్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి, కానీ చచ్చిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకొని దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండడం చూసి అప్పుడు ఈ ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ను పంపి తన వ్రేలి కొనన నీటిని ఎత్తుకొని వచ్చి నా నాలుకని సల్లార్చమని చెప్పయ్యా అన్నప్పుడు ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అందులో ఉన్న అంతరార్థం ఏంటి తెలుసా? అయ్యా, లాజరు ఎన్నోసార్లు నాకు చెప్పాడయ్యా, నేను వినలేదు, నేను నమ్మలేదు, నేను నిర్లక్ష్యం చేశాను, నేను ఎగతాళిగా చూశాను, కానీ ఈ రోజు నేను డైరెక్ట్ గా చూస్తున్నానయ్యా ఈ భయంకరమైన పరిస్థితిని. హల్లెలూయా. అంటే అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు, కానీ ఈ లాజరు అయితే దరిద్రత, పేదరికము, భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించాడు. కాబట్టి నీవైతే ఈరోజు వేతనకరమైన స్థలంలో ఉన్నావు, కానీ లాజరు మంచి నెమ్మది కలిగినటువంటి స్థలంలో ఉన్నాడు అనగానే అప్పుడు అంటాడు ధనవంతుడు, అయ్యా, నాకు ఇంకా 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా, నా సహోదరులు ఇంకా భూమి మీద ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగా ఇక్కడికి రాకుండా ఉండటానికి లాజర్ ఆడకన్నా పంపి, అయ్యా, ఆడకన్నా పంపి. నేను ఎల్లా, నేను నమ్మలా, నేను నిర్లక్ష్యం చేశా, నేను వదిలేసా. అయ్యా, ఈ రోజు నేను అనుభవిస్తున్నా, ఈ రోజు నేను పడుతున్న బాధ వేరే వాళ్ళకి రాకూడదయ్యా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకెవరికి కలగకూడదయ్యా. అబ్రహామా, ప్లీజ్ నా తండ్రి, నా తండ్రి, నన్ను అర్థం చేసుకో, నా కోసం నా వాళ్ళకి చెప్పించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటాడు అబ్రహాము, నీ వాళ్ళకి చెప్పడానికి ఇక్కడి నుంచి వ్యక్తి పోవాల్సిన అవసరము లేదు. భూమి మీద దేవుని సేవకులు ఉన్నారు, దేవుని ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతున్నారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనను నమ్మితేనే పరలోకం, ఆయనని విశ్వసిస్తేనే పరలోకం అని బల్ల గుద్ది వాళ్ళు గొంతు చిలిగేటట్టుగా చెబుతున్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని రక్షణను ఒకవేళ ఇక్కడున్న మనం కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఇక్కడున్న మనం కూడా ఎగతాళిగా తీసుకుంటున్నామేమో. బయట తెలియని అన్నిలే కాదు, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా ఎగతాళిగా తీసుకుంటున్నారు. కాబట్టి మరలా వాళ్ళు చేస్తున్న పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని రక్షణను నమ్మాలి, నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ ధనవంతుడు వెళ్ళి నరకంలోకి పోయి పడిపోయిన తర్వాత అప్పుడు అతను తన యొక్క బాధను, తన యొక్క ఆ పరిస్థితిని వివరించుకుంటా ఉన్నాడు. అయ్యో అయ్యో, ఎంత తలగొట్టుకున్నా, ఎంత గొంతు చించుకున్నా, ఎంత దొర్లు బాకినా మరలా అవకాశం దొరకదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక బ్యాచ్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి లేని కన్నికలు. ఎవరంట? బుద్ధి లేని కన్నికలు.
దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటా పోతే అందులో రాయబడి ఉంటుంది. మనకు తెలిసి చాలా సార్లు మనం విన్నాం. మొత్తం ఎంతమంది అంట? 10 మంది కన్యకలు. అందులో 5గురు బుద్ధి లేని వాళ్ళు, 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగినటువంటి 5 మంది కన్యకలేమో వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి తమ దివిటీలతో పాటు సిద్ధిలో నూనె కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ డబ్బాల్లో నూనె కూడా తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలు అప్పుడు వచ్చేటప్పుడు ఆ దివిటీలు, ఆ కాగడాల మీద నూనె పోసుకొని వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, వీళ్ళు డబ్బాలలో నూనె కూడా తెచ్చుకున్నందుకే వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు అయిపోయారు. ఎస్, అంటే బుద్ధి అనేది జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. ముందు చూపు కలిగిన వాళ్ళు. ఏంటంట? ముందు చూపు కలిగిన వాళ్ళు. జరిగిన కాడికి జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుందో మనకి ఎందుకు? ముందు మనం బతుకున్నప్పుడు ఏం జరుగుతుందో అదే కావాలి మనకు. చచ్చిపోయినోడు ప్రాణము తక్కిడు పిక్కుడు అని తిరుగుతున్న జనాలు ఉన్నారు ఈ రోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ముందు చూపు లేని వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ముందు చూపు కలిగి వాళ్ళు సిద్ధిలలో డబ్బాలలో నూనె తెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే వెలుగుతున్న దివిటి పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఆరిపోయిన దివిటీతో వెళ్తే అవకాశం లేదు, ఎలిజిబిలిటీ కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అక్కడే ఈ బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని నిర్ధారణ చేయడం జరిగింది. వీళ్ళేమో నూనె తెచ్చుకున్నందుకే బుద్ధి కలిగిన వాళ్ళు అయిపోయారు, నూనె తెచ్చుకోనందుకు బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. అంటే చూడండి, గమనించండి, ఎక్కడ బుద్ధి ఎక్కడ బుద్ధి లేదు అనే విషయాన్ని మనం చూస్తే చిన్న చిన్న విషయాల్లో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను బుద్ధి లేకుండా ఇలా నేను చేస్తున్నాను, నేను బుద్ధి లేనటువంటి ఆలోచన చేస్తున్నాను. దేవునికి భయం కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక అని మనం ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా నిర్ధారణ చేసుకోవచ్చు. హల్లెలూయా చెబుదాం అందరం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం విన్నాం చాలా సార్లు. వచ్చారు 10 మంది కన్యకలు వచ్చారు, పెళ్లి కుమారుడు రావడం లేట్ అయింది, పెళ్లి కుమారుడు రావడం లేట్ అయింది. సో రాత్రి కాల సమయంలో 10 మంది నిద్రపోయారు. ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. ఉన్నది 10 మంది. ఆడ 5 మంది ఏమో బుద్ధి కలిగిన వాళ్ళంట, 5 మంది ఏమో బుద్ధి లేని వాళ్ళంట. 10 మంది నిద్రపోయారు. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ అంత 10 మంది వచ్చారా? కాగడాలు తెచ్చుకున్నారా? వాటి మీద నూనె పోసి పుచ్చుకున్నారా? 10 మంది నిద్రపోయారా? పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేకలగానే మరలా తిరిగి 10 మంది లేచారా? కానీ వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, వచ్చేటప్పుడు బుడ్డీలలో నూనె తెచ్చుకోకపోవడమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. చిన్న విషయమే మనకు అనిపిస్తుంది, ఇదేముందలే అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినపడ్డదో అంత నిద్రలో 10 మంది లేచారు. అంతే, వెలిగించుకున్నారంట వాళ్ళ డ్యూటీలు. కానీ నూనె తెచ్చుకున్న వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ పోసి వెలిగించుకున్నారు. నూనె తెచ్చుకున్న వాళ్ళు వెలిగిస్తే ఎలా? అప్పటికే ఆ డ్యూటీలకు ఉన్న నూనె ఏమైపోయింది? ఆరిపోయింది, ఎండిపోయింది. అది అలగల. అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అయితే నూనె ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా కొంచెం ఇవ్వండి అన్నారు. వాళ్ళు చాలా తెలివిగా సమాధానం చెప్పారు, మీకును మాకును ఇది సరిపోదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు పరిగెత్తారంట అంగటికి. ఎందుకు? నూనె కొనుక్కోనాటికి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు పరిగెత్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక చిన్న విషయం చెప్తా. మనం ఎప్పుడైనా మామూలు ఊరికి బర్త్డే జరుపుకుంటేటప్పుడు క్యాండిల్ తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం, కానీ అగ్గి పెట్టిదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అగ్గి పెట్టిదేమో.
చిన్న విషయమే. అగ్గిపెట్టితో క్యాండిల్ వెలిగించాలన్న బుద్ధి లేదా? ఉంది, కానీ తేలేదు అంటే బుద్ధి లేదు. హల్లెలూయా. చిన్న విషయమే, అర్థమయ్యేదానికి చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ మనం ఎన్ని పొరపాట్లు చేస్తుంటాం ఒక రోజులో మన ఇంటి దగ్గర, ఎన్ని పొరపాట్లు చేస్తా ఉంటాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో బుద్ధి కలిగిన కన్నికలేమో వెలిగించుకున్నారు, నేరుగా వెళ్ళిపోయారు, ఆయనతో కూడా లోపలికి వెళ్ళారు. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికలు అంగటికి పోయి నూనె తీసుకొని వచ్చే లోపల తలుపు వేయబడింది. హల్లెలూయా. అయ్యో అయ్యో, ఈ నూనె ఏదో మేము ముందుగా తెచ్చుకుంటే పోయిన్నే. వచ్చారు, తలుపు కొట్టారు. లోపల వాళ్ళు అడిగారు, ఎవరు మీరు అన్నారు. అయ్యా మేము ఇప్పుడు దాకా ఎదురు చూసామయ్యా, ఇప్పుడు దాకా మేము ఇక్కడే ఉన్నామయ్యా, ఇదిగో నూనె కోసం వెళ్ళామని. మీరెవరో నాకు తెలియదు, వెలపలకి వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారిని బయటికి నెట్టివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు గలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే తరువాత మనం ఎంత దొర్లు బాకినా, ఎంత ఏడిచినా, ఎంత అల్లాడినా మరలా అది దొరికే ప్రసక్తే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన యొక్క ధ్యానాంశం ఏమని చెప్పుకున్నాం? దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసి చేతులారా పోగొట్టుకున్న మనుషులు ఈ 3 రకాల వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? ఎలా తప్పించుకుంటాము? తప్పించుకునే ప్రసక్తే లేదు, అవకాశం లేదు, అయిపోయింది, క్లోజ్. తలుపు మూయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. తలుపు మూయబడింది. 3 విషయాల్లో మనం చూస్తే, నోవాహు కుటుంబం దేవుడు ఏర్పాటు చేసినటువంటి జంతువులు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? తలుపు మూయబడింది. ధనవంతుడు నరకములో పడిపోయిన తర్వాత పరలోకములో ఉన్నటువంటి లాజరుకి ధనవంతుడికి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అగాధం అంటే తలుపు వేయబడింది. క్లోజింగ్. అక్కడ పోయే ప్రసక్తి లేదు, అవకాశమే లేదు. చివరగా బుద్ధి లేని కన్నికలు వాళ్ళు మరలా ఎత్తుక్కుంటూ వచ్చేతలకి ఏమైపోయింది? తలుపు మూయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకునే అవకాశమే లేదు. ఈరోజు దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని మనతో మాట్లాడుతున్న విషయం ఏం తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఒకవేళ ఇంకా దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, ఇంకా దేవుని రక్షణను ఎగతాళిగా చూస్తున్నావేమో, పరలోకం చచ్చిపోయిన తర్వాత ఏముందిలే, అది ఆడకపోతే ఏముందిలే అని అందరూ మాట్లాడినట్టుగా నీవు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త. దేవుడు చెబుతూ ఉన్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమంట, మనం నిలవలేమంట, భయంకరమైన పరిస్థితికి అప్పచెప్పబడతాం. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.